ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుని మనోహర ఉపవాస పండుగలలో 3వ దినం ఈ 5వ కూడికకు వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, మరి ఈ 3వ దినం ఈ 5వ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారు, అట్టి మాటలు మనం ధ్యానించుకుంటుండగా ప్రభువే మనకు సహాయము చేయను గాక. ఆమేన్. యెషయా పుస్తకం 22వ అధ్యాయం, యెషయా పుస్తకం 30వ అధ్యాయం 22వ వచనం. చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్ర పరుతురు, హేయములని వాటిని పారవేయుదురు, లేచిపోమ్మని దానితో చెప్పుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పులను, పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరుస్తారు, వాటిని హేయముల నుంచి వాటిని పారవేయుదురు, లేచిపోమ్మని దానితో చెప్పుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు దేవుని ఎరిగి, దేవుని తెలుసుకొని, దేవుని సన్నిధిలో దేవుని యొక్క కార్యములు పొందుకొని అనుభవిస్తూ మధ్యలో దేవునికి దూరం అయిపోయి లోకమంతా కూడా లోకలతో కలిసిపోయి లోకమంతా నీలోకి చేర్చుకొని తర్వాత తిరిగి మరిపడి దేవుని తెలుసుకొని మరిపడి దేవునికి వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి దగ్గర ఉన్న చెక్కబడిన ప్రతిమలు, వెండి ప్రతిమలు ఉన్నాయి, వాటి కప్పులు ఉన్నాయి, పోతపోసిన బంగారు విగ్రహముల యొక్క బట్టలు ఉన్నాయి. అవన్నీ కూడా అపవిత్రములని చెప్పి, అవన్నీ హేయములని చెప్పి వాటిని పారవేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని లేచి ఇక్కడి నుంచి పొమ్మని చెప్పి చెప్పుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 11వ వచనం ధ్యానించుకున్నాం. కాబట్టి నేడు నేను మీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను, కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు నేను మీకు నీకు ఆజ్ఞాపించు ధర్మం. చూడండి, నేను మీకు ఆజ్ఞాపించు ధర్మం. ఇప్పుడు ఈ ధర్మాన్ని జరిపించాలి, ధర్మాన్ని నెరవేర్చాలి, ఆ ధర్మం ప్రకారం నడుచుకోవాలి. అందుకే దేవుడు చెప్పాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము నీవు అనగా. చూడండి, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క కట్టలను అవి మీరు అనుసరించి నడుచుకొనవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేడు మీరు వాటిని, ఆయన విధులను, ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా నడుచుకుంటే ఏమవుతుంది? కింద వచ్చి రండి. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల మీ దేవుడైన యెహోవా తాను మీ పితరులతో
ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మీరు ఈ విధంగా విని వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఏంటివి? దేవుని యొక్క కట్టలను, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క ఆజ్ఞలను మీరు అనుసరించి నడుచుకున్న ఎడల, వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల ఆయన మీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చే దేవుడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. మీ పితరులతో చేసిన నిబంధన నెరవేర్చి మీకు కృప చూపే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎప్పుడు? ఆయన విధులను, ఆయన కట్టలను, ఆయన ఆజ్ఞలను వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. వీటిల్లో ఏవి విడిచిపెట్టినా ఆయన కార్యం చేయడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కింద వచ్చిన ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, నీ మేకల మందలను దీవిస్తారు. దేవునికి మహిమ కలుగుగా. అంటే దాని అర్థం ఏంటంటే నీకు కలిగినవన్నీ కూడా సమస్తం కూడా దీవించబడతాయి. నీకు ఏం కలిగి ఉన్నాయి? పశువులు కలిగి ఉన్నాయా? గొర్రెలు కలిగి ఉన్నాయా? మేకలు కలిగి ఉన్నాయా? నీ పంటలు ఉన్నాయా? భూఫలాలు ఉన్నాయా? నీ ఏముంది నీకు? అవన్నీ కూడా నా దేవుడు ఏమంటున్నాడు? నేను దీవిస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. నిన్ను దీవిస్తాను అని చెప్తున్నాడు. అవన్నీ కూడా నీకు అనుగ్రహించి వాడిని అన్నిటిని కూడా దీవిస్తాను అంటాడు. అంటే నీకు కలిగిన సమస్తాన్ని నా దేవుడు దీవిస్తాను అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిన్ను అభివృద్ధి చెందించి నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ వాగ్దానాన్ని నీ ద్వారా నెరవేర్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కింద వచ్చిన 14. సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వాదించబడదు. నీలో మగవానికే గాని ఆరుదానికే గాని గొడ్డుతనం ఉండదు. దేవునికి మహిమ కలుగుగా. చూసారా? ఆయన విధులను, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను అవి అనుసరించుకుంటూ నడుచుకుంటూ ఉంటే మగవాడే గాని ఆడవాడే గాని సమస్తం కూడా ఆశీర్వదించబడతారు. వాళ్ళల్లో గొడ్డుదంటూ ఉండదు. గొడ్డుదంటే మనం అంటాం కదా, గొడ్డుమోతుంది పిల్లలు ఏంది అంటాం కదా. ఈ గొడ్డుది ఉండదంట. ఇవి ఉండడానికి కారణం ఏంటి? ఇవన్నీ అనుసరించి నడవట్లేదనే దాని భావం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ గొడ్డుది ఉంటుందంటే కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను, విధులను అనుసరించి నడుచుకోవట్లా. అది లోకానుసారిగా దానికి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు కాబట్టి వారిలో వీరు ఉంటున్నారు. కానీ నా దేవుడు ఏమంటున్నాడు? వారిలో వీరు ఎవరు లేకోకుండా నేను చేస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. అంటే నీకు సంబంధించిన దాంట్లో గొడ్డు దేవుడు లేకోకుండా చేస్తాను, నీ గర్భఫలాలు నేను అనుగ్రహిస్తాను అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కింద వచ్చిన యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులు అన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదకి వాటిని పంపిస్తారు. దేవునికి మహిమ కలుగుగా. చూసారా? సకల రోగములు కూడా ఏం చేస్తాడు ఆయన? నీలోకి లేకుండా చేసి. అంతేకాదు ఆ కాలంలో క్షయ వ్యాధి అంటే చాలా భయంకరమైన వ్యాధి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చాలా భయంకరమైనది ఏది ఆ కాలంలో. దానికి ఈ కాలంలో మన క్యాన్సర్ కూడా మందు ఉంది, కానీ ఆ కాలంలో దానికి
మొన్నటి వరకు క్యాన్సర్ కూడా మందు లేదు. దేవునికి మహిమ కలుగుగా. కానీ ఇప్పుడు మందు వచ్చింది. కానీ ఆ కాలంలో లేదు కాబట్టి దాంతో పోల్చాడు క్షయ వ్యాధితో అని చెప్పాడు. అంటే దీర్ఘకాలము తీసుకొని 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 చనిపోతారు కదా, ఆ రోగాలు కూడా ఏవి కూడా నీ మీదకి రావు. దేవునికి మహిమ కలుగుగా. మరి ఎవరి మీదకి వస్తాయి? నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వారి మీదకి వస్తాయి. దేవునికి మహిమ కలుగుగా. ఏ రోగాలండి? ఒకసారి చదవండి మళ్ళీ ఆ మాట. యెహోవా నీ యొద్ద నుండి, చూడండి, ఒక్క రోగం కాదు, సర్వ రోగాలు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ అవన్నిటిని నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి అందరి మీదకి వాటిని రప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన అడిగింది మనల్ని ఏమేమని అడిగాడు? ఏమని ఇమ్మన్నాడా? ఏం అడగల. ఆయన కట్టలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి నడుచుకుంటే చాలు. దేవునికి మహిమ కలుగుగా. అవి అనుసరించి నడుచుకుంటే చాలు. నీ శత్రువులు, ఎవరైతే నీకు విరోధులుగా లేస్తున్నారో వారిని, నీకు రావాల్సినవన్నీ కూడా వారి మీద పంపించేస్తా అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంతేకాదు, నీకు ఉన్న బలహీనత ఏ రోగం ఉందో దాన్ని ఆయన తీసివేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కింద వచ్చిన నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయుదువు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు. ఎలయనగా అది నీకు ఉరియగును. దేవునికి మహిమ కలుగుగా. నీకు అప్పగింపుచున్న దేవుడు నీకు అప్పగిస్తున్న సమస్త జనులను బొత్తిగా నాశనం చేయాలి. సమస్త జనులంటే దేవుని పిల్లలు కాని వారు, నీ మీద తిరుగుబాటు చేసిన వారు, నిన్ను నిందించిన వారు, నిన్ను బాధించి నిన్ను అపహసించిన వారు, నిన్ను గాయపరిచిన వారు. అంటే ఆ కాలంలో ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేసిన వారు ఎవరు? వాళ్ళు అమోరీలు, మోయాబీలు, ఇత్తీలు, ఇవీలు, యెబూసీలు, గిత్తీలు, వీళ్ళందరూ కూడా ఆ రోజున తిరుగుబాటు చేశారు వాళ్ళ మీద. దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన దేశంలో వాళ్ళు ఉంటుంటే వారి మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి వారందరూ కూడా నీ చేతికి అప్పగిస్తున్నా అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తున్నా. దేవునికి మహిమ కలుగుగా. ఏమంటున్నాడు దేవుడు? నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తున్నా. అయితే నువ్వేం చేయాలి? నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయాలి. నీ శత్రువు లేకుండా నువ్వు బొత్తిగా నాశనం చేయాలి. ఒకవేళ నువ్వు వాడిని కనుక నాశనము చేయకుండా వాడి మీద కనికర పడ్డావా, వాడు నీకు ఉరిగా మారుతాడు. ఏమవుతాడండి? ఉరిగా మారుతాడు. సర్లే, ఏదో జరిగింది పోనే అని నువ్వు వదిలేసినా వాడు రేపు పొద్దున ఏమవుతాడు? నీకు ఉరిగా మారిపోతాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన అనంత జ్ఞాని అండి. ముందుగానే సమస్తం ఎరిగిన వాడు. ఎందుకు అప్పగిస్తున్నాడు? ఊరికి అప్పగిస్తున్నాడా నీకు? నీ శత్రువుని ఊరికి అప్పగిస్తున్నాడా? వాడు తిరిగి నీ మీద తిరిగి రాకుండా, వాడు వచ్చి నీకు ఉరిగా మారకోకుండా. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. శత్రువు శాశ్వతమే ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎందుకు? వాడు ఉన్న కాంచి అస్తమానం ఏం చేస్తాడు? ఏదో తలకనొప్పి తెస్తూనే ఉంటాడు, ఏదో బాధపడుతూ ఉంటాడు, ఏదో చేస్తూనే ఉంటాడు. అందుకని వాడు అసలు నీ శత్రువే ఉండకూడదు, వాడి మీద నువ్వు కనికర పడవద్దు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వాడిని కనుక కనికరపడి వాడిని కనుక వదిలేసావంటే వాడు నీకు
ఉరిగా మారిపోతారు. అంతేకాదు వారి యొక్క వారి దేవతలను పూజింపకూడదు. ఏలయనగా అది కూడా నీకు ఊరైపోద్ది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు కోరుకున్నది ఏంటంటే ఆ దేశంలో, కానాను దేశంలో ఇశ్రాయేలీయులు తప్ప ఎవరో ఉండకూడదని కోరుకున్నారు. ఇక ఎవరు ఉండడానికి వీలు లేదు, అక్కడ వాళ్ళు మాత్రమే ఉండాలి. ఎందుకంటే వాళ్ళందరూ దేవుని బిడ్డలే కాబట్టి. ఇప్పుడు ఈ అన్యుడు బయటవాడు ఒకవేళ ఉన్నాడనుకో, వాడు చేసేవన్నీ కూడా నీవు చూసి అదే చేయటం మొదలు పెడతావు. దేవునికి మహిమ కలుగునుగా. వాడు ఎలాగో చెడిపోయినోడు, దేవునికి దూరమైనోడు, వాడు చేస్తున్న చూస్తే నీవు కూడా వాడు చేసినట్టుగా చేస్తావేమో అని చెప్పి ముందుగానే దేవుడు ఏం చెప్పాడు, హెచ్చరించేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ కొంతమందిని ఇశ్రాయేలీయులు ఏం చేశారు, వెళ్ళగొట్ల. ఆ దేశం నుంచి వెళ్ళగొట్టకుండా వాళ్ళతో సమాధాన పడ్డారు, కొంతమంది చేర్చుకున్నారు. తర్వాత కాలంలో వారికి ఊరి అయి ఉన్నారు. వారే తిరుగుబాటు చేశారు, వారే యుద్ధాలు చేశారు, ఇశ్రాయేలు మీద యుద్ధాలు చేశారు. శత్రు దేశాలతో వీరు చేయి కలిపారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. ఇశ్రాయేల్ దేశం గురించి మనం చూసినప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసిన ఇవన్నీ కూడా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ యొక్క శత్రువు నీవు బొత్తిగా నాశనం చేయాలి, లేని ఎడల వాడు నీకు ఉరిగా మారుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ జనములు నాకంటే విస్తారంగా ఉన్నారు. నేను ఇంతమంది జనం నాకంటే విస్తారంగా ఉన్నారు, నా శత్రువులు. వీళ్ళందరూ నేను ఎట్ట వెలగొట్టగలను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు అనుకుందువేమో. వారికి భయపడకము, నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికి చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను కరుణించినప్పుడు, నిన్ను రప్పించినప్పుడు, నీ కనులు చూసిన ఆ గొప్ప శోధనలను, చూసి క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి మహిమ కలుగునుగా. ఐగుప్తులో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకో. ఐగుప్తులో వారితో దేవుడు పోరాటం జ్ఞాపకం చేసుకో. ఐగుప్తు నుంచి నువ్వు వచ్చేటప్పుడు నీ కోసం చేసిన మహత్కార్యాలు జ్ఞాపకం చేసుకో. ఏం చేశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఎరుగోని ఏకరాశిగా నిలబెట్టాడు, ఎరుకోని గోడలు కూర్చాడు, యోగ్దాన్ని ఏకరాశిగా నిలబెట్టాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. రకరకాల ఆయన చేసినవన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ దేవుడు ఎవరు అనుకున్నావు, ఆయన బాహుబలం ఏమనుకుంటున్నావు? నా దేవుడు అన్నిటికీ శక్తివంతుడు, సమర్థవంతుడు, ప్రతి విషయంలో చేయగలిగిన సమర్థవంతుడు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ? ఐగుప్తులో జరిగిన కార్యాలు. ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు అండి, 10 అద్భుతాలు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. 10 అద్భుతములు ఐగుప్తులో చేశాడు. అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నా దేవుడు అంటే ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, నా దేవుడు ఇది చేయడానికి సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీకు భయము పుట్టించుచున్నా ఆ జనులందరికీ నీ దేవుడని యెహోవా అలాగే చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, నీకు దేవుడు ఎంత ప్రొటెక్షన్ ఇస్తున్నాడో, ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడో, ఎంత భరోసా వచ్చి నేనున్నాను అని చెప్తున్నాడు. నీ శత్రువుని నేను అలాగే చేస్తా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ నిశ్చింత మనకుంటే చాలు. దేవునికి మహిమ కలుగునుగా. మనం వెళ్ళి శత్రువుతో పోరాడక్కర్లా. శత్రువుతో పోరాడాలి. ఎక్కడ రాత్రి చెప్పుకున్నా, ఏ శత్రువుతో పోరాడాలి? అంధకార సంబంధమైన వారితో మనం పోరాడాలి తప్ప మనుషులతో కాదు. మనుషులతో పోరాడితే మనుషులు మనకు శత్రువు అనేది లేకుండా చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీడు ఉన్న కాంచి ఏం చేస్తాడండి, నెమ్మది ఉంచుతాడా? ఉంచుడు. అటు వెళ్తే మనం వెళ్ళేటప్పుడల్లా ఏదో రాయేస్తూ ఉంటాడు, వచ్చేటప్పుడు ఏదో రాయేస్తూ ఉంటాడు, ఏదో తలకనొప్పి
తీసుకుని వస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన గ్రంథమా 24-25 రండి. ఆయన వారి రాజులని చేతికి అప్పగించును. నీవు ఆకాశం క్రింద నుండి వారి నామమును చూసారా, ఆయన యొక్క వాళ్ళ రాజులనే మీకు అప్పగిస్తుంటే నువ్వేం చేయాలి? ఆకాశం కింద భూమి మీద వాళ్ళ నామం పేరు లేకుండానే చేసేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. పేరు లేకుండా వాళ్ళు నశింప చేయాలి. నీవు వారిని నశింప చేయి వరకు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకపోతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ శత్రువును జయించే వరకు కూడా ఎవడు కూడా నీ ముందు నిలవలేడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారి దేవతల ప్రతిమలను ఏం చేయాలి? వారి దేవతల ప్రతిమలు ఏం చేయాలి? అగ్ని చేత కాల్చివేయాలి. వాటి మీద ఉన్న వెండి బంగారములను వాటిని ఆశించకూడదు. చూడండి ప్రియులారా, ఆ దేవతల మీద ఉన్న వెండి బంగారములను నువ్వు ఆశించకూడదు. ఎందుకు ఆశించకూడదు అంటే, ఇప్పుడు ఆ విగ్రహాలనేమో నాశనం చేయాలి, అగ్ని చేత కాల్చి నాశనం చేయాలి. వాటి మీద ఉన్న వెండి బంగారాలు నీవేం చేయాలి? ఆశించకూడదు. ఒకవేళ నీవు దాన్ని కనుక ఆశించేవనుకో, ఆ వెండి బంగారాలు ఆశించేవనుకో, నీవేమవుతావు? దాని వలన సిక్కుపడతావు. కనుక దాన్ని తీసుకునకూడదు. ఏలైనగా అది నీ దేవుడైన యెహోవాకు ఏయము. దాని వలె నీవు శాపగ్రస్తుడు కాకుండానట్లు నీవు హేయమైన దానిని నీ ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా సగిపడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, ఆ దేవతలకు సంబంధించిన విగ్రహాలే గాని, ఆ దేవతల మీద వేసిన బంగారమే గాని ఏది కూడా నీ ఇంటికి నువ్వు తీసుకురాకూడదు. నీ ఇంటికి నువ్వు తెచ్చిన రోజున అది నీకు శాపం. అదే నీ ఇంటికి నువ్వు తెచ్చిన రోజున అది శాపం. వాక్యం స్పష్టంగా చెప్తుంది. నీవు శాపగ్రస్తుడు అయిపోతావు. అది నీ ఇంటికి వచ్చిన రోజు నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దర్శించాలని అనుకున్న వాడు కూడా అది నీవు శాపగ్రస్తుగా మారిపోయిన తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. నిజమే, కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు చూస్తే అవి శాపగ్రస్తమై కనపడుతుంటాయి. ఎందుకు శాపగ్రస్తమని అంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళలో ఉంటాయి కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవత విగ్రహాలు, ఆ దేవత విగ్రహాలు కానీ, దేవతలకు వేసినవి కానీ నీ ఇంటికి వచ్చిందంటే నీ ఇంట్లో శాపమే. ఆ ఇంట్లో ఎన్నడూ కలిసి రాదు. ఆ ఇంట్లో ఒకవేళ నీకు కలిసి వచ్చినా అది ఎక్కడో అక్కడ బాధిస్తూనే ఉంటది. ఎలాగా మనం ముందు చదువుకున్నాం, ఏంటి ఎలాగ గొడ్డుమోతుంది అంటాం కదా. గొడ్డుది అంటే పిల్లల్ని కనలేనిది. పిల్లల్ని కనలేనిది ఉంటది. సర్వ రోగములు ఏలుబడి చేస్తుంటాయి. ఇంకా వారి మీద సర్వ రోగాలే కాదు, ఇంకా క్షయ వ్యాధులు అంటే దీర్ఘకాలంగా ఇక కృంగి క్షీణించి చచ్చిపోయి మనసు తీసుకుని చచ్చిపోయి అంటారు కదా. అలాంటి రోగాలన్నీ కూడా ఆ కొంప మీద ఏలుబడి చేస్తాయి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఏం చేయాలి? ఆ ఏ వస్తువులు ఏవి కూడా నీ ఇంట ఉండకూడదు, తేకూడదు. వాటిని నీ ఇంటికి తీసుకురాకూడదు. దొరికింది కదా అని ఏది కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, ఈ శాపాలు, ఈ పాపాలు అన్ని నీకే తగులుతాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం ఎరిగిన వారందరూ కూడా ఏం చేయాలంటే ఆ శాపగ్రస్తమైంది అదేది కూడా ముట్టుకోవటానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా ముట్టుకుంటే గనక ఏమవుతుంది? శాపం వచ్చి పడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు దాన్ని ఏం చేయాలి? బొత్తిగా అసహించుకోవాలి. నీది కానిది అది వేరే విగ్రహములకి వేసింది, వేరే విగ్రహములకు వేసింది, వేరే దేవత ప్రతిమలకు అది అలంకరించబడింది కాబట్టి అది నీ ఇంటికి తీసుకురావడానికి వీలు లేదు. ఎందుకంటే నీవు దేవుని బిడ్డవు. నీవు పరిశుద్ధంగా ఉండాలి, నీళ్ళు పరిశుద్ధంగా ఉండాలి.
ఎందుకంటే దేవుడు నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో నివసించాలి. మరి ఇల్లు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉంటేనే ఆయన వస్తాడు. నీవు పరిశుద్ధంగా ఉంటే నీతో ఉంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అంతే తప్ప ఏదో నాకు లాభసాటి దొరికేసింది కదా అని చెప్పేసి రోడ్డు మీద దొరికింది అని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, ఏమొచ్చి పడద్ది? శాపం వచ్చి పడద్ది. దేవునికి మహిమ కలుగునుగా. ఒకడికి ఒక దర్శనం వచ్చిందంట, కల వచ్చిందంట. కలలో గేదెలు కనపడినాయంట. గేదెలు కనపడితే చక్కగా తోలుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంట. ఏం చేశాడు? గేదెల ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో కట్టేసుకున్నాడంట కలలో. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరో తెలీదు, గేదెలు కనపడినాయి, తోలుకొచ్చి ఇంట్లో కట్టేసుకున్నాడంట. దాని అర్థం ఏంటి? గేదెలు కళ్ళలో కనపడితే ఏం చెప్తారు? దురాత్మలు. దురాత్మలు దురాత్మను తీసుకొచ్చాడు, ఏం చేసుకున్నాడు? ఇంట్లో కట్టేసుకున్నాడు. అది టెస్ట్ చేసి కూర్చున్నాయంట. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి దొరికింది కదా అని చెప్పి ఏది పడితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ కుటుంబం శాపగ్రస్తం కుటుంబమే. తరతరాలు కూడా ఆ శాపం అనుభవించాల్సిందే. కొంతమందిని చూస్తే మానసిక స్థితి సరిగ్గా ఉండదు. కొంతమంది చూస్తే కొంతమంది పెళ్ళిళ్ళు కావు. అలాగే అలాగే అలా ముసలు అయిపోయి అలా ఉంటుంది ఆ కుటుంబం. చెప్పించబడిన కుటుంబం చూడంగానే అర్థమైపోద్ది. ఆ కుటుంబం ఆస్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అందరూ అలాగే ఉంటారు. లేదా కొన్ని కుటుంబాలు చూస్తే ఎవరు కూడా మిగలరు. పుట్టినోళ్ళు పుట్టినట్టే చచ్చిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా శాపగ్రస్తమని. అంటే ఇలాంటివి వాళ్ళ ఇళ్ళలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడో ఎవరో ఏదో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఈ శాపం వాటితో పాటు వచ్చింది. ఆ తర్వాత తరాలన్నీ కూడా వాటికి అనిపిస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నీ ఇంట నీ ఏమైనది ఏది కూడా నీ ఇంట తేకూడదు. అది శాపగ్రస్తమైంది. దేవునికి మహిమ కలుగునుగా. దాన్ని చూసి నువ్వేం చేయాలి? బొత్తిగా అసహించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిర్గమకాండ 32వ అధ్యాయం 35వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు అంటే, ముందుగా మనం చదువుకున్నాం ద్వితీయోపదేశ కాండంలో ఇప్పటి వరకు మనం చదువుకున్నది అంతా ఏంటంటే, మనము దేన్నైతే విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టాలి, ఏమి చేయాలో అది చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. విగ్రహములు కానీ విగ్రహ అర్పతలు కానీ ఇవేవి కూడా మనలోనికి రానివ్వకూడదు. అవన్నీ విడిచిపెట్టుకోవాలి మనం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది చూడండి. చదువమ్మా. దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఐగుప్తు నుంచి ప్రజలను తీసుకుని వచ్చి సీనాయి పర్వతం దగ్గర తీసుకుని వచ్చాడు. సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర దేవుడు దర్శించాడు. అందరికీ కనపడ్డాడు అక్కడ. ఆయన ప్రభావ మహత్యము అందరూ చూశారు. పర్వతం దగ్గర అందరూ చూశారు. చూసిన తర్వాత మోషేను దేవుడు పైకి రమ్మన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు మాట్లాడుతున్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు మోషే ముఖాముఖిగా దేవుడితో మాట్లాడుతుంటే, ఈ ఇశ్రాయేల్ ప్రజలు 40 ఖాళీగా కూర్చుని ఏం చేస్తున్నారంటే, ఈ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, వీడు బతికాడో చచ్చాడో మాకు తెలియదు, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలేశాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి మమ్మల్ని ఐగుప్తు తీసుకెళ్ళడానికి మాకు ఒక దేవుడు కావాలి. ఏం కావాలండి? అక్కడ వరకు తీసుకొచ్చాడు మోషే. మోషే కొంచెం మరిగాడు. అంటే దేవుని సన్నిధికి వెళ్ళటం అందరికీ తెలుసు. దేవుని సన్నిధికి వెళ్ళాడు. పర్వతం మీద ఉన్నాడు. అయితే ఏంటంటే పర్వతం మీద ఎవరు ఎక్కకూడదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? పర్వతం దగ్గరికి వెళ్తే చచ్చిపోతారు కాబట్టి ఆయన బిరిగీసి ఇదిగో ఈ డిస్టెన్స్ లో ఉండాలి మీరు అని చెప్పేశాడు. ఎవరు కూడా రాకూడదు అన్నాడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు నా దగ్గరకు వచ్చి చచ్చిపోతారు, మీరు రావద్దు అన్నాడు. అయితే వీళ్ళు కింద ఉన్నారు. కింద ఉండి వీళ్ళు ఏం చేశారంటే మోషే కోసం ఎదురు చూశారు. 40 రోజులు అయిపోయింది, అతను రావట్లేదు. ఇతను రాలేదు, చచ్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి మాకు ఒక దేవుడు కావాలి.
చూసారా, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కోసం చేయండి. ఐగుప్తులోంచి మమ్మల్ని రక్షించిన మోషే అని వాడు ఏమయ్యాడో మాకు తెలియదు అని అతనితో చెప్పారు. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమారులకు చెవులు పోగులు ఉన్నాయి కదా, బంగారాలు మేము వేసుకున్నారు కదా, ఆ బంగారాలను తీసుకురండి అన్నారు. వీళ్ళందరూ కలిసి బంగారం తీసుకొచ్చారు. ఆ బంగారం తీసుకురాగానే అతడు ఒక ఇది పెట్టుకున్నాడు, అచ్చు ఒకటి పెట్టుకున్నాడు. ఆ అచ్చులో పోతే అదేమైంది? దూడైంది. దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మనల్ని అక్కడ ఐగుప్తు నుంచి విడిపించి తీసుకుని వచ్చిన దేవుడు దూడ. ఈ దూడ మమ్మల్ని అక్కడ తీసుకుని వచ్చాడు అని చెప్పి రేపొద్దునే మనం పండగ చేసుకుందాం అని చెప్పి అందరు జనులు అందరూ ఏం చేశారు? తినుటకును తాగుటకును చూడండి, తినడానికి, తాగడానికి, ఆడటానికి లేచారంట. దేవునికి మహిమ కలుగుగా. పండగ అంటే ఏంటి? తినటము, తాగటం, ఆడటం. దేవునికి మహిమ కలుగుగా. ఇదే పండగ. ఆ పండగలో ఎంతమంది చచ్చిపోయారంటే సుమారుగా అప్పుడు 3,000 మంది చచ్చిపోయారు. దేవునికి మహిమ కలుగుగా. ప్రారంభం అదే. దేవుడి ఉగ్రత వాళ్ళ మీద రావడానికి కారణం. దేవునికి మహిమ కలుగుగా. 3,000 మంది చచ్చిపోయారు. చూడండి ప్రియులారా, ఈ లోకములో పండగ అంటే ఈ లోకానుసారంగా పండగ అంటే తినటము, తాగటము, ఆడటము. ఇదే పండగ. దేవునికి మహిమ కలుగుగా. సినిమాకి వెళ్దామా, లేదా అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, ఇదే దేవునికి మహిమ కలుగుగా. మరి మన పండుగలు ఎలా ఉన్నాయి? సర్వోన్నతుని మనోహర పండుగలు ఎలా ఉన్నాయి? మన రెండు కూడా పండగలే. ఏంటిది? సర్వోన్నతుని 50 దినముల ఉపవాస పండుగలు, రెండోది మనోహర పండుగలు. దేవునికి మహిమ కలుగుగా. మన పండుగలు ఏంటి? ఆయన సన్నిధిలో గడపే మన పండుగ. దేవునికి మహిమ కలుగుగా. మనం అన్నపానములు మరిచి ఆయన సన్నిధిలో గడపే మనకు పండుగ. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వారు తాగడానికి, తినడానికి, ఆడటానికి లేచారు. ఆ రోజున వారు మూల్యము చెల్లించుకున్నారు. ఎంత అంటే సుమారుగా 3,000 మందిని కోల్పోయారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. యెషయా పుస్తకం 30వ అధ్యాయం 1వ వచనం ధ్యానించుకున్నాం. యెహోవా వాక్కు ఇదే, లోబడనొల్లని పిల్లలకు. చూసారా, దేవునికి లోబడిన పిల్లలకు శ్రమ. దేవునికి ఎవరైతే లోబడరో వాళ్ళకి శ్రమ. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపమును కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక వాళ్ళకు వాళ్ళే ఆలోచన చేసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగుగా. దేవుని విచారించట్లా, దేవుని ఆలోచన తీసుకోవట్లా. వారికి వారే ఆలోచన, వారి ఇష్టం వారిదే, వారే వాళ్ళ ఆలోచన. దేవుని దగ్గర రావటం, చెప్పడం, చేయటం ఏమీ లేవు. మేము ఇలా చేయవచ్చా, చేయకూడదా, లేదా దేవుని చిత్తమా కాదా, లేదా దేవుని చిత్తం అయితే కాదు కనిపెట్టి ప్రార్థన చేసి చెప్పండి, ఇలాంటివి లేవిక. వాళ్ళ ఆలోచన వారే చేసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నన్ను అడగక వారి ఆలోచన వారు చేయుదురు, నా ఆత్మ నీవెంపని సంధి చేసుకుంటున్నారు. అంటే ఆత్మ ఏం చేద్ది? ఇద్దరి మధ్యలో సంధి చేసి వాళ్ళు నియమిస్తుంది. కానీ ఈ ఆత్మ, దేవుని ఆత్మ నియమించకుండానే వాళ్ళు సంధి చేసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకుంటున్నారు. ఐగుప్తు నీడను శరణొచ్చుటకు ఐగుప్తు నాకు ప్రయాణం అవుదాము, ఐగుప్తు ఒక బలమును ఆశ్రయిద్దాము అని చెప్పి అటువైపు మలుపుకుంటున్నారు. వారి బలాన్ని వారు చూసుకుంటున్నారు తప్ప దేవుని బలాన్ని వారు చూడట్లా. దేవుని మీద ఆధారపట్ల, దేవుని మాట తీసుకోవట్లా, దేవుని దగ్గర విచారణ చేయట్లా. అన్ని కూడా వారికి ఇష్టం వచ్చినట్లుగా వారే చేసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగుగా. 12వ వచనం.
చూసారా దేన్ని తోసివేశారంటే అండి, వారు వాక్యమును తోసివేశారు. వాక్యమును తోసివేసి వాళ్ళు దేన్ని ఆశ్రయించారంటే బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొని. చూసారా, వాక్యాన్ని ఏమో తృణీకరించారు, వాక్యాన్ని తోసివేశారు. వారు బలాత్కారమును కృత్రిమమును వారు ఆశ్రయించుకున్నారు. అంటే వీళ్ళ యొక్క బలమును వీళ్ళు తయారు చేసుకున్న కృత్రిమంగా వీళ్ళు తయారు చేసుకున్న దాన్ని ఆశ్రయించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ దోషము ఇప్పుడు వాళ్ళు చేసుకున్న దానికి దోషం ఎలా ఉంది? ఎత్తైన గోడగా ఉందంట. జోగి పడబోచున్న గోడ అండవల్లే అవుతుంది. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోతుంది గోడ. దేవునికి మహిమ కలుగునుగా. జోగి పడే గోడ అని చెప్పిన చూసావా? చూడలేదా? ఇదివరకు మీ ఇల్లు కట్ట ముందు గోడ లేదా? ఏ గోడ ఉందా? మరి దానికి మట్టి ఎత్తి మధ్యలో అతుక్కునేదా? కొన్ని చోట్ల ఏమైంది? పడిపోతుండదు. అదే జోగి పడే గోడ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జోగి పడే గోడ అంటే మనము దాన్ని గోడ పెడుతూ ఉన్నప్పుడు, ఆ గోడ పెడుతున్నప్పుడు ఆ మట్టి అండలు తీసి దాంట్లో పెడుతున్నప్పుడు అవి అక్కడ అంటుకో పడిపోతూ ఉంటాయి. మళ్ళీ పడిపోతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా పడిపోయేది గోడ నిలబడదు, పడిపోదు. దేవునికి మహిమ కలుగునుగా. అలా జోగి పడే గోడ వలె అలా ఆగిపోతారంట. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోతుంది. ఎందుకని వాక్యము వద్దని త్రోసివేసి వాళ్ళ యొక్క బలమును కృత్రిమమును వారు ఆధారం చేసుకున్నారు. కాబట్టి దేవుని ఆధారం చేసుకోవాలా, దేవుని యొక్క బాహుబలను ఆధారం చేసుకోవాలా, దేవుని యొక్క బలాన్ని ఆధారం చేసుకోవాలా. వారి యొక్క బలాన్ని వారి చేతితో వాళ్ళు రూపించుకున్న కృత్రిమమును ఆధారం చేసుకున్నారు. కృత్రిమం అంటే వాళ్ళు రూపించుకునేది. మనం దూడను గురించి చెప్పుకున్నాం కదా, దూడ వాళ్ళు కోత పోసుకున్నారు. అలా దాని మీద ఆధారపడ్డారు, విగ్రహాల మీద ఆధారపడ్డారు తప్ప నిజమైన జీవాధిపతి అయిన దేవుడి మీద వాళ్ళు ఆధారపడలేకపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవన్నీ కూడా ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీకా పుస్తకం 6వ అధ్యాయం. మీకా పుస్తకం 6వ అధ్యాయం. చూడమ్మా, 12వ వచనమా 11వ వచనం చూడండి. మీరు ఒమ్రీ నియమించిన కట్టలను అనుసరించి అని ఉంటుంది. చూడండి. మీరు ఒమ్రీ నియమించిన కట్టలను అనుసరించుచు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటినీ అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుకొనుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు దేవుని కట్టలు అనుసరించి నడుచుకోవట్లా, దేవుని ఆలోచించి అనుసరించి నడుచుకోవట్లా. మరి ఎలాగ నడుచుకుంటున్నారంటే ఒమ్రీ అనుసరించిన కట్టడలను ఆచరించి నడుచుకుంటున్నారు. ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటిని అనుసరించి నడుచుకుంటున్నారు. వారి ఆలోచనలు బట్టి నడుచుతున్నారు. కనుక నా జనులకు రావాల్సిన అవమానమును మీరు పొందక మిమ్ములను భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులుగాను అపహాస్య పదముగాను చేయబోచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. భీతి పుట్టించుంటే భయం, ఎవరిని చూసినా భయం పుట్టించేవారుగా, వాళ్ళు అపహాసించబడినట్లుగా దేవుడు వారిని చేయబోతున్నాడు.
ఎందుకంటే దేవుని యొక్క కట్టలను అనుసరించి వాళ్ళు నడుచుకోవాలి. ఈ ఒమ్రి అనువాడు వాడు చేసిన ఆ కట్టలను వాడు అనుసరించినట్టుగా ఆహాబు ఇంటి వారందరూ కూడా అనుసరించినట్లుగా వాడు నడుచుకుంటున్నాడు. వారి యొక్క యోచనను బట్టి వారు నడుచుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఒమ్రి అనేవాడు ఏం చేశాడు? మొదటి రాజుల పుస్తకం 16వ అధ్యాయం 16వ వచనంలో వీడిని ఏం చేశారంటే, వీడికి ముందు ఒక రాజు ఉన్నాడు. చదవమ్మా. మొదటి రాజుల పుస్తకం 16వ అధ్యాయం 16వ వచనం. వీడికి ముందుగా ఒక రాజు ఉన్నాడు, ఇశ్రాయేలు మీదకి రాజుగా ఉన్నాడు. జిమ్రీ అనేవాడు. చూడండి, జిమ్రీ అనేవాడు కుట్ర చేసి రాజును సంపించి వీడు జిమ్రీ అనేవాడు రాజు అయిపోయాడు. ఇప్పుడు జిమ్రీ చూడండి, జిమ్రీ ఏం చేశాడంటే కుట్ర చేసి ముందున్న రాజును చంపించేసి వీడు నేనే రాజుని ప్రకటించాడు జిమ్రీ. అయితే అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేశారు అంటే ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యములకు అధిపతి అయిన క్షమించండి సైన్యాధిపతి అయిన ఒమ్రి అనేవాడు ఉన్నాడు ఆ దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద. వాడిని సైన్యాధిపతిని ఏం చేశాడు? రాజు చనిపోయాడు. రాజు చనిపోయంగానే ఇంకొకటి ఏం చేశాడు? జిమ్రీ అనేవాడు నేనే రాజుని ప్రకటించుకుంటున్నాడు. వాడే రాజుని చంపేశాడు. చంపేసి ఇక నేనే ఇశ్రాయేలుకి రాజుని అని చెప్పుకుంటుంటే అక్కడ ఉన్న ఇశ్రాయేలు అందరూ ఏం చేశారంటే ఆ సైన్యాధిపతిని తీసుకొచ్చి ఒమ్రి అనే వాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలు వారి మీద వాడికి రాజుగా పట్టాభిషేకం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. వీడు ఒమ్రి అనేవాడు ఇశ్రాయేలుకు రాజు అయిన తర్వాత వీడు ఏం చేశాడు? కింద వచ్చిన రండి. వెంటనే ఒమ్రి 12 రండమ్మా చదవండి. అతడు ఇశ్రాయేలు వారందరూ ఇర్సాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి. పట్టణము పట్టబడేనని చెప్పి ఆ పట్టణంలో ఉన్న జిమ్రీ ఏం చేశాడంటే రాజుగా తనకు దాన్ని ఏర్పరచుకున్నట్టుగా వాడు ఆ పట్టణం కాల్చుకుని చచ్చిపోయాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు యెరోబాము చేసినట్లు ఇతడు కూడా చెడుతనం చేసేది ఎవరు? ఒమ్రి అనేవాడు. ఈ ఒమ్రి అనేవాడు యెరోబాము చేసినట్టుగా చెడుతనం చేశాడు. యెరోబాము ఎవరు? సొలొమోను దగ్గర పనివాడు. సొలొమోను తప్పు చేసేవాడు అని చెప్పి సొలొమోను మీద తిరగబడినవాడు. ఆ తిరగబడిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త వేసుకున్న వస్త్రాన్ని చింపేసి ఇలా తునకలు చించి 10 తునకలు ఈ యెరోబాము చేతిలో పెట్టాడు. 2 తునకలు మాత్రం ఉంచాడు. అంటే 12 తునకలు చేశాడు దాని వస్త్రాన్ని తీసి. 12 తునకల్లో 10 తునకలు తీసుకొచ్చి యెరోబాము చేతిలో పెట్టి దేవుడు నీకు 10 గోత్రాలను అప్పగిస్తున్నాడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. 10 గోత్రాలను అప్పగిస్తున్నాడు అని చెప్తే వీడు ఏం చేశాడు? ఆ 10 తీసుకున్నాడు. అలాగే దేవుడు ఇశ్రాయేలుని విడిపోయిన తర్వాత 2 గోత్రాలు యూదా గోత్రము, ఈ 2 గోత్రాలు వేరైపోయినాయి. 10 గోత్రాలు వేరైపోయినాయి. ఈ ఎఫ్రాయిం గోత్రాలు 10 గోత్రాలు అయిపోయినాయి. యూదా వారి గోత్రాలు 2 గోత్రాలు అయిపోయినాయి. ఇప్పుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం యూదా వారిని పరిపాలించడానికి దావీదుకు వారసులు ఆ 2 గోత్రాలను పరిపాలిస్తుంటే ఈ ఎఫ్రాయిం అనేవాడు ఇశ్రాయేలులో 10 గోత్రాలను పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క తీర్పు దేవుడు వారి చేతికి అప్పగించాడు. అయితే వీడేం చేశాడంటే వీళ్ళందరూ కూడా సొలొమోను కట్టించిన మందిరం యెరూషలేములో ఉంది. ఆ యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడ మనసు మారిపోయి రేపొద్దున నన్ను తోసివేసి వాళ్ళని రాజుని చేసి మరిపడి దేశమంతా ఈ మొత్తం 12 గోత్రాలు కలిసి ఒకే రాజ్యంగా పరిపాలిస్తారేమో అని ఒక దురాశ కలిగి వీడు ఏం చేశాడంటే దేవుడే ఆయనకు ఆ రాజ్యాన్ని ఇస్తే దేవుని మాటను తోసివేసి వీడు బలిపీఠాలను కట్టడం మొదలుపెట్టాడు. అన్ని దేవతల బలిపీఠాలు కట్టి మీరు యెరూషలేము వెళ్ళడానికి వీలు లేదు, అంత దూరం వెళ్ళొద్దు, ఇదిగో మీరందరూ కలిసి 10 గోత్రాల వారు కలిసి ఇదిగో నేను కొన్ని బొమ్మలు నిలబెడతాను, ఇదే దేవుడు యెహోవా దేవుడు, ఇక్కడే మీరు సాగలపడాలి, ఇక్కడికి బలులు అర్పించాలి, మీరు ఎక్కడికే వెళ్ళాలి, ఆ దేశంలోకి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పి ఏమైన క్రియలు అతను చేయడం కాకుండా అతను ఏం చేశాడు? యెరోబాము ఏం చేశాడు? ఇశ్రాయేలుకి
నేర్పించాడు. అక్కడ ఇశ్రాయేలు అందరూ తప్పిపోయారు. తప్పిపోవడానికి కారణం ఎవరంటే యెరోబాము. ఇప్పుడు ఈ ఒమ్రి అనేవాడు కూడా వాడి మార్గంలోనే వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగుగా. ఈ ఒమ్రి అనేవాడు కూడా వాడి మార్గంలోనే వెళ్ళి జిమ్రి జిమ్రి చచ్చిపోయాడు అమ్మా. ఒమ్రి జిమ్రి అనేవాడు చచ్చిపోయాడు, కాల్చుకొని చచ్చిపోయాడు. ఒమ్రి అనేవాడు గురించి మనం చెప్తున్నాం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చదవండి, పై వచనానికి రండి. యెరోబాము చేసినట్లు ఇతరును యెహోవా దృష్టికి చెడుతనము చేయవాడయుండి తానే పాపము చేయొచ్చు ఇశ్రాయేలు వారు పాపము చేయటకు ఇతడే కారకుడయ్యాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇతడే కారకుడయ్యాడు. ఎవరు? ఒమ్రి. దేవునికి మహిమ కలుగుగా. జిమ్రీ వేరు, ఒమ్రి వేరు. జిమ్రీ చేశాడు, జిమ్రీ పరిపాలించి వాడు చచ్చిపోయాడు. ఎక్కడ? తగలబెట్టుకొని చచ్చిపోయాడు. దేవునికి మహిమ కలుగు. ఇప్పుడు వీళ్ళు తప్పిపోవడానికి కారణంగా అయినాడు ఒమ్రి అని వాడు చేశాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఒమ్రి అని వాడు ఏం చేశాడంటే యెరోబాము చేసినట్లుగా ఇతడు కూడా అలాగూ చేసి ఇశ్రాయేలు ప్రజలను తప్పుదారి పట్టించాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి పిల్లరా. కాబట్టి ఇప్పుడు మరపడి మీకాలోకి వద్దాం. మీకా పుస్తకం ఇందాక 6వ అధ్యాయం 12వ వచనం చదివాం కదా. ఇప్పుడు 13వ వచనం చదువుకుంటూ వద్దాం. ఇప్పుడు నీవు బాగుపడకుండా నీవు చేసిన పాపాన్ని బట్టి నిన్ను మొత్తుదును. నీవు భోజనం చేసినను. చూసారా, భోజనం తిన్నా తృప్తి ఉండదంట. ఎప్పుడు పస్తే, ఎంత తిన్నా పస్తే అని పస్తున్నట్టేనే తిన్నట్టే అనిపించలేదండి. ఎంత తిన్నా తింటానే ఉన్నాం కానీ ఆకలి తీరట్లా. భోజనం చేసినా భోజనం చేయనట్టుగానే పస్తున్నట్టేనే ఉంటుంది. నీవు ఏమైనా తీసుకుని పోయినను అది నీకు ఉండదు. నీవు భద్రము చేసుకుని కొనిపోయేదానిని నీవు దాచుకుంటూ ఉంటావు కదా, దాన్ని దొంగల పాలు చేస్తాడు, దోచుకునే వాళ్ళ పాలు చేస్తాడు. నీవు విత్తనం విత్తుదువు గాని, నువ్వు భూమిలో విత్తనం వేస్తావు, పొలంలో విత్తనం వేస్తావు, కానీ నువ్వు కొయ్యకుందు. నువ్వు ఒలీవ పండ్లను ద్రాక్ష పండ్లను నీ తోటలో తొక్కుదువు కానీ ఆ తైలం పూసుకునకయు ద్రాక్ష రసము పానము చేయకయు ఉందువు. దేవునికి మహిమ కలుగుగా. కారణం ఏంటి? నీవు దేవునికి విరోధంగా నడుచుకున్నావు కాబట్టి. మనం ముందే చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పాడు ఏమని? నువ్వు ఎలాగూ నడుచుకుంటే నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాను, లేదా నువ్వు ఇలా చేస్తే ఇదిగో ఈ విధంగా శాపం నీ మీదకి వస్తుంది అని ముందుగానే చెప్పాడు. దేవునికి మహిమ కలుగుగా. మరి ఇప్పుడు మీకాలో మనం ఏం చదువుకున్నాం? వాళ్ళందరూ కూడా ఎలా తప్పిపోయారా? దేవునికి మహిమ కలుగుగా. తప్పిపోయారు కాబట్టి ఇప్పుడు వారు కూడా ఏం చేస్తారు? ఎంత భోజనం చేసినా ఆకలి తీరట్లా. వాళ్ళు దాచిపెట్టిన ధనమంతా దొంగలు దోచుకుంటున్నారు. వాళ్ళ విత్తుతున్నారు కానీ దాన్ని కొయ్యలేకపోతున్నారు. పొలంలో పైరు ఇంటికి రావట్లా. రెండోది వాళ్ళ తోటలు, నాటిన తోటల్లో దాంట్లోంచి ఆ తైలమును ఆ ద్రాక్ష రసమును ఏమీ కూడా వీళ్ళకి అందుబాటులో రావట్లా. ఎక్కడికక్కడే అయిపోతుంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కానీ నా దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే చూడండి, యెషయా పుస్తకం 30వ అధ్యాయం 18వ వచనం. నీవు గనక ఆయన మాట విని 30వ అధ్యాయం 18వ వచనం నుంచి ధ్యానించుకున్నాను. యెషయా పుస్తకం. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. అంటే నువ్వు ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ వైదొలిగిపోయావు, దేవునికి దూరం అయిపోయావు, దేవుని నుంచి నువ్వు వైదొలిగిపోయావు. అయినా సరే నా దేవుడు నీ చేయి విడిచిపెట్టట్లా. ఆయన విడిచిపెట్టేవాడు కాదు మన దేవుడు. నువ్వు తెలుసో తెలియకో చేసిన పాపాలు, హేయమైన క్రియలు,
ఆయనకి ఆయాసకరం పుట్టించే ఆ క్రియలు నీ ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నావు. ఆ విగ్రహాలకు అర్పించింది, ఈ విగ్రహాలకు సంబంధించింది, ఈ విగ్రహానికి సంబంధించింది, విగ్రహానికి వేసింది, ఆ విగ్రహం నీ ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నావు. అది నీ ఇంటి మీద శాపంగా మార్చబడింది. నిన్ను దేవుడు బాధ పెట్టాడు. అయినా సరే నిన్నట్టు వదిలేయట్లా. ఈ రోజుకైనా నువ్వు తెలుసుకొని నువ్వు ఇంకా వస్తావు అని చెప్పి ఆయన ఇంకను దయ చూపవలెనని ఈ దేవుడు ఆలోచన చేస్తున్నాడు. నా ప్రభు ఇంకను ఆలోచన దేని చేస్తున్నాడు? నీవు వస్తే నీ మీద దయ చూపాలని, నిన్ను కరుణించాలని ఆయన ఇంకా నీ కోసం ఎదురు చూస్తూ ఆలోచన చేస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన ఇంకనూ ఆలోచన చేస్తున్నాడు నీ కోసమే. మిమ్మల్ని కరుణింపవాలనని ఆయన నిలవబడే ఉన్నాడు. అంటే నిలబడి ఉంటామంటే నీవు త్వరగా వస్తావనే కదా ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు కొంచెం ఆలస్యం అవుద్దంటే ఏం చేస్తామండి? శాతతీర్థం కొంచెం కూర్చుంటాం. కానీ నిలవబడే ఉన్నాడు అంటే నువ్వు ఇంకా ఇంకా వస్తావని చెప్పి నీకోసం ఎదురు చూస్తూనే నా కుమారుడు త్వరగా వచ్చేసి నా కుమారుడు త్వరగా వచ్చేస్తుంది అని చెప్పి ఆయన ఎదురు నిలబడే చూస్తున్నాడు నీకోసం. దేవునికి మహిమ కలుగుగా. యెహోవా మన దేవుడు ఎవరు? న్యాయము తీర్చే దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ కూడా ధన్యులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దేవుని కోసం కనిపెట్టుకునే వారందరూ కూడా ఎలా ఉన్నారండి? ధన్యులు. ఎప్పటికప్పుడు మనం దేవుని కోసం కనిపెడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి, సియోనులో యెరూషలేములో ఒక జనం కాపురముండును. జనమా ఇక నువ్వు ఏ మాత్రం కన్నీళ్లు విడవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించు. ఒక్క నిమిషం. జనమా నీవిక కన్నీరు విడవు. దేవునికి మహిమ కలుగుగా. నా ప్రియులారా, నేను చెప్తున్నమాట, ఇక నీ దుఃఖ దినములు సమాప్తమైనాయి. ఇప్పుడు వరకు తెలుసో తెలియకపోతే ఏ తప్పిదమో లోపమో ఏదో ఉందేమో, కానీ నా ప్రభు తిరిగి నిన్ను రప్పిస్తున్నాడు. నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. నీవు ఆయన దగ్గరికి రాగానే ఇక ఎన్నడూ కూడా నీవు కన్నీళ్లు విడిచే అవకాశం నీకు లేదు. ఆ కన్నీళ్ళు ఇక నువ్వు విడవు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన నీ కోసము ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చదువమ్మా ఇప్పుడు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నా ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. ఆ సమస్య నీకు దూరం చేయబోతున్నాడు. ఇక నిశ్చయముగా నీవు కన్నీళ్లు విడవు. ఆనంద సంతోషాలు నీ నోట ఉంటాయి. దేవునికి మహిమ కలుగుగా. నీ దుఃఖ దినములు సమాప్తమైన. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చింది. దేవునికి మహిమ కలుగుగా. అయ్యా, కనిపెడుతున్నాం కానీ దేవుడి నుంచి ఒక్క సెలవు కూడా రావట్లేదు అయ్యా. ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడి నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు అయ్యా. దేవుడు దర్శిస్తాడేమో ఎదురు చూస్తున్నాం కానీ ఆయన ఒక్క మాట పలకట్లేదయ్యా, దర్శించట్లేదయ్యా అనే బాధ ఇక నీకు ఉండదు. నీ మాట విన్న వడనే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నా తండ్రి అనగానే నా కుమారుడా. దేవుడికి మహిమ కలుగుగా. ఏమంటాడు? నా తండ్రి అనగానే నా కుమార్తె అంటాడు. దేవునికి మహిమ కలుగు. నీ మాటకు వెంటనే ఉత్తరం వస్తుంది. వెంటనే ఆలస్యం ఉండదు. ఇక వెంటనే దేవుని నుంచి ఉత్తరం వస్తుంది. అంటే దేవుని మాట నీకు వినపడుతుంది. నీ మాట ఆయన వినంగానే దానికి జవాబు ఆయన చెప్పేస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి, ప్రభువు నీకు శేషన్న పానములు ఇచ్చు. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీ కనులారా నీ బోధకులను చూసారు. చూడండి, నీ కనులారా నీవు నీ బోధకులను చూసావంటే నీ బోధకులు ఏం చేస్తారండి?
నిన్ను బోధించి సరైన మార్గంలో నడిపించడానికి, నీకు ఆ మార్గం బయలుపరచడానికి నిన్ను నడిపిస్తుంటారు నీ సేవకులు. వాళ్ళు ఇక నీకు మరుగవరు, నీకు ఎదురుగానే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడను. హల్లెలూయా. నీవు ఎటువైపు వెళ్తున్నావో ఆ మార్గంలో కుడికి గాని ఎడమ గాని వెళ్తుంటే నువ్వు ఇది కాదు, కుడికి కాదు ఎడమ కాదు తిరగాల్సింది, నువ్వు తిన్నగానే వెళ్ళాలి, ఇదే త్రోవ, ఇదే సరైన మార్గం, ఈ మార్గంలో నువ్వు నడువు అని నీ వెనక నుంచి ఒక శబ్దం వినపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే నిన్ను ప్రభు మార్గంలో సరైన త్రోవలో నిన్ను నడిపిస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన యొక్క మార్గంలో నువ్వు నడుచుకుని వెళ్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 23కి రండి. నీవు నీ భూమిలో విత్తుటకు, చూడండి, నీవు నీ భూమిలో విత్తునప్పుడు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసములు కలిగినదై ఉండను. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి పిల్లలు మేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనం మీకలో చదువుకున్నాం ఏమని, పైరు విత్తినా తిరిగి రాదు, విత్తనం వేస్తాం కానీ తిరిగి రాదు, తోటలు తొక్కుతాం కానీ దాని సారం మనం అనుభవించలేము, మనం తింటాము కానీ ఆహారం తింటాము కానీ కడుపు నిండదు, తృప్తి లేదు. ఇంకా మనం ఎలా ఉంటామంటే తినని వారిగానే ఉంటాము, ఏది కలిసి రాని స్థితి అని చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చే అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ 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 పొలంలో పంట పండడం కోసం ఆయన వర్షాన్ని కురిపిస్తాడు, వర్షాన్ని వానకు కురియును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసములు కలదై ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి పిల్లల్లో మెయిన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఓపుకుంటూ కింద చదువుకోండి, నేనైతే ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే పిల్లలు, ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. మనము ఎలా ఉండాలండి? ఆయన కట్టలను, ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరిస్తే చాలు. ఆయన అపారమైన వాగ్దానంతో మనల్ని నింపేస్తున్నారు. ఆయన ఎన్నడూ మనల్ని చేయి విడిచిపెట్టట్లా, మన కోసం నిలబడి చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. తప్పిపోయేవేమో, వైదొలిగిపోయేమో, ఏ విషయంలో తప్పిపోయినా, ఏ విషయంలో వైదొలిగిపోయినా కానీ నీవు తిరిగి వస్తావని ఆయన నీ కోసము నిలబడి ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దగ్గరికి రావడమే ఆలస్యం. నీవు ఏవైతే కోల్పోయావో అవన్నీ కూడా తిరిగి సమకూర్చి చేస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మరి ఈ 3 దినాల ఉపవాస పండుగలలో ఈ 3వ దినం, ఈ 5వ ఆరాధనలో నా ప్రభు చెప్తున్నారు, నీ శత్రువు నీ ముందు నిలబడడు, నీ శత్రువు పైన నీకు అధికారం ఇస్తారు, వారిని నువ్వు జయించి నిర్మూలన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు కలిగిన సమస్తం నా ప్రభు సమృద్ధిగా అనుగ్రహించబోతున్నారు. ఇక మీదట నీకు లేదు, లేమి, కొదువు అనేది ఉండదు, అన్ని సమృద్ధిగా అనుగ్రహించబోతున్నారు. అట్లాగే నీకు దుఃఖం అంటూ ఏమీ ఉండదు. ఇక నీ దుఃఖ దినములు సమాప్తమైన, ఇక నీ నోటి నిండా నా ప్రభు నవ్వు ఉంచబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ పశువులు మేయటానికి కూడా మేత బిల్లు విశాలంగా ఉండబోతున్నాయి. హల్లెలూయా. అంటే చూడండి, నిన్ను మాత్రమే కాదు, నీకు కలిగిన సమస్తాన్ని కూడా అన్ని కూడా సమకూర్చి పెట్టేవాడు మన ప్రభు అయిన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నీ ఉద్యోగం చేస్తున్నావా, నీ ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయికి నిన్న ప్రభు తీసుకుని వెళ్ళబోతున్నాడు. నిన్ను ఆస్వాదించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. నువ్వు వ్యాపారం చేస్తున్నావా, నీ వ్యాపారం ఇంకా వృద్ధి కాబోతుంది. ప్రతి విషయంలోనూ నా ప్రభు ఈ 3వ దినం ఈ 3వ దినంలో
5వ ఆరాధనలోనే నా ప్రభు నీకు శ్రేష్టమైన వాగ్దానంతో నింపేశాడు. కాకపోతే నువ్వు ఎలా ఉండాలి? ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకునేవాడుగా ఉండాలి. ఆయన విధులను గైకొని నువ్వు వాటి ప్రకారం నడుచుకోవాలి. నీకు దొరికింది కదా అని చెప్పి తీసుకొచ్చి అపవిత్రమైనది ఏది కూడా నీ ఇంట్లో పెట్టుకోకూడదు. నీ ఇంట్లో అపవిత్రమైనది ఏది ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అలాంటిదైనా అపవిత్రమైనది ఉంటే దాన్ని ఇమీడియట్గా తీసి పాడవేయండి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నా ప్రభు మిమ్మలను అత్యధికంగా వర్ధిల్ల చేయునుగాక. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరి ప్రియులారా, ఈ సర్వోన్నతుని మనోహర ఉపవాస పండుగలు సాయంత్ర భారతంతో ఈరోజు ముగియబోతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా పాలుపంపులు పొందండి. ప్రభు ఆశీర్వాదాలు పొందుకోండి. పొందుకున్న వాగ్దానాలు పరిపూర్ణంగా అనుభవించండి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ వాగ్దానాలని మన కోసమే మనం స్వతరించుకొని అనుభవించాలి. స్వతరించుకోవడం అంటే ఆ వాగ్దానం అనుభవించడానికి మనం తగిన అర్హత మనలోకి రావాలి. ఆ అర్హత మనం పొందుకొని అవన్నీ కూడా పరిపూర్ణంగా మనము అనుభవించాలి. కాబట్టి మరి సాయంకాలం ఆరాధన పెందలకడే మొదలవుతుంది. కాబట్టి అందరూ కూడా చూడండి. ఇంకా అనేకులకు షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. ఈ ఈ పరిచర్యల కోసం ప్రార్థన చేయండి. మీ అందరికీ నా ప్రేమ కోరుకుంటున్నాను. అందరికీ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన